ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यां ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामिनिति नामने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి క్లాసుకు చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. హరే కృష్ణ. మరి ఈ రోజున మనము ఆ, భగవద్గీత లాస్ట్ సెషన్ చివరకు వచ్చేసాం మనం. ఆ, సెషన్ 98. భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి? ఈ రోజున 18వ అధ్యాయంలో 67వ శ్లోకం నుంచి 78 శ్లోకాల వరకు మనం చెప్పుకుంటాం. అంటే 11 శ్లోకాలు ఈరోజు మనం క్లాస్ చెప్పుకుంటాము. భగవద్గీత యొక్క ప్రయోజనం ఏమిటి, అసలు భగవద్గీత ఎందుకు చదవాలి, భగవద్గీత వల్ల లాభం ఏమిటి, ముఖ్యంగా భగవద్గీత వల్ల మానవుడికి వచ్చేటటువంటి ఆ, మానవుని జీవితంలో మార్పు ఏమిటి అనే వాటి గురించి ఇవాళ మనం కొన్ని విషయాలు మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. 67వ శ్లోకం చదవచ్చు. हरे कृष्ण गुरुजी। హరే కృష్ణ. इदं ते नातपस्काय न भक्ताय कदाचन न चा शुश्रूषवे वाच्यां न च मां यो अभ्यसूयायति। हरे कृष्ण। ఆ, ఈ ఉపదేశాన్ని ఎప్పుడూ కూడా అపసంపన్నులు కాని వారికి లేదా భక్తి లేని వారికి చెప్పకూడదు. వినడానికి ఆసక్తి లేని వాడికి దీన్ని చెప్పకూడదు. ముఖ్యంగా నా పట్ల అసూయ కల వారికి దీన్ని చెప్పకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎవరు ఆ, తపస్సంపన్నులు అంటే కేవలం ఎప్పుడు కూర్చొని తపస్సు చేసే వాళ్ళు తపస్సంపన్నులు కాదు. ఈ కలియుగంలో యుగ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారిని తపస్సంపన్నులు అంటారనమాట. అలాగే భక్తి అంటే ఏంటి? భక్తి అంటే కృష్ణ భక్తి ఉండాలి, భగవంతుడి యొక్క భక్తి ఉండాలి చెప్తుంది. ముఖ్యంగా అసూయ మనం చూస్తే ఇవాళ కృష్ణుడు అంటే చాలా మందికి అసూయ ఉంది. ముఖ్యంగా కొన్ని వర్ణాల వారికి
ఆ అసూయ ఉండటం వల్ల వారికి మాయ అనేది కప్పబడిపోయి అంధకారం కప్పబడిపోయి వారికి ఈ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని వారు అర్థం చేసుకోలేరు. కానీ వాళ్ళు చదువుతారు భగవద్గీతని. కానీ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారంటే కేవలం కృష్ణుడు, ద్వాపరయుగంలో వచ్చిన కృష్ణుడు ఆయన చూస్తారు వాళ్ళు. కానీ కృష్ణుడు భగవంతుడు అని ఒప్పుకుంటానికి మనసు రాదు. ఎంతమంది చెప్పుకున్నాం, ఒక వ్యక్తిని మనము మెచ్చుకోవాలి అంటే, ఒక వ్యక్తిని మనం కీర్తించాలి అంటే వారికి అహం ఉండకూడదు. అందుకని అసూయ ఉన్నవారికి గనక ఇది చెప్పటం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు అని శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. ఒక్కసారి భాష్యం ఏమి రచించారో చూద్దాం. భాష్యం చదవండి. హరే కృష్ణ గురూజీ, పద్మావతి గురూజీ. శ్రీల ప్రభుపాది వారి భాష్యం కీ జై, శ్రీల గురుదేవ్ కీ జై. ధర్మ విధానమునకు చెందిన తపస్సులను ఆచరింపని వారికి, కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవ కొరకై ప్రయత్నింపని వారికిని, శుద్ధ భక్తుని సేవింపని వారికిని, ముఖ్యముగా శ్రీకృష్ణుని చారిత్రాత్మక వ్యక్తిగా మాత్రమే భావించు వారికి, శ్రీకృష్ణుని మహాత్యము పట్ల అసూయ కలిగి ఉండి వారికి ఈ గుహ్యతమ జ్ఞాన భాగమును వివరింపరాదు. ఆ, ఇక్కడ చూడండి, కృష్ణుడు చారిత్రాత్మకమైన పురుషుడు అండి. కృష్ణుడు చాలా ఓర్పు ఎక్కువ, సహనం ఎక్కువ, మంచి పురుషుడు అని చెప్పి అంటూ ఉంటారు. అరే నాయన, అది ఏ వ్యక్తికైనా మనం చెప్పే విషయమే. కానీ కృష్ణుణ్ణి భగవంతుడిగా అంగీకరించాలి, అది భక్తి అంటే. వాడు అంగీకరించలేకపోతున్నాడు, ఎందుకంటే వారి అహం ఉన్నవాడు ఎప్పుడు కూడా అంగీకరించలేరు అనమాట. అలాగే కనీసము భక్తిని ప్రాక్టీస్ అంటే కనీసం ప్రారంభించిన వారనే వినొచ్చు. అసలు ప్రారంభించిన వాడు, అసలు కృష్ణుడు గురించి వాడికి అసూయ ఉన్న వాడికి, అటువంటి వాడికి దీనివల్ల చెప్పడం వల్ల ఎటువంటి ఉపయోగం కూడా లేదు. అలాగే ఇంకొక విషయం చెప్పారు, శుద్ధ భక్తిని సేవింపిన వారికి. శుద్ధ భక్తులు అంటే ఎవరండి? గురువే కదా. అవునా? అవును. సో మరి గురువుకి సేవ చేయని వారికి ఇటువంటి గీతా జ్ఞానము చెప్పకూడదని కూడా శాస్త్రం చెప్తుంది అనమాట. కంటిన్యూ చేయండి అమ్మా. కొన్ని మార్లు శ్రీకృష్ణుని పట్ల అసూయ కలిగి అసుర తత్వముతో కూడిన వ్యక్తులు కూడా శ్రీకృష్ణుని మరో విధంగా పూజించుచు వ్యాపారార్థమై భగవద్గీతను భిన్న విధములుగా వివరించుటయే వృత్తిగా చేపట్టిన వారిని మనము చూచుందుము. కానీ శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకొనగోరువారు మాత్రము అట్టి భగవద్గీత వ్యాఖ్యానములకు దూరముగా నుండవలెను. యథార్థమునకు ఇంద్రియలోనులైన వారికి భగవద్గీత ప్రయోజనము అవగతము కాదు. ఇంద్రియలోలుడు కాకుండా వైదిక గ్రంథములందు చెప్పబడిన నియమములను ఖచ్చితంగా పాటించుచున్నప్పటికీ భక్తుడు కానిచో అట్టువాడు కూడా శ్రీకృష్ణుని అవగతము చేసుకొనజాలడు. చూసారా, చాలా మంది వైదిక సంస్కృతి, వేదము, అర్చన, యజ్ఞాలు, హోమాలు, అర్చకత్వం ఇవన్నీ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, ఈవెన్ నియమాలు పాటించినప్పటికి కూడా కృష్ణుని గనక భగవంతుడు అంగీకరించకపోతే ఉపయోగం లేదు. మానవ జన్మ అనేది సార్థకం కాదు. కంటిన్యూ చేయండి. అట్లే కృష్ణ భక్తులుగా నటించుచు కృష్ణ చైతన్య కార్యకలాపములందు నెలకొని ఉండని వారు కూడా శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనజాలరు. శ్రీకృష్ణుడు భగవద్గీత 7వ అధ్యాయం 7వ శ్లోకం నందు తానే దేవాది దేవుడనియు మరియు తనకు సమానమైనదని మరియు తనకంటే అధికమైనది మరొకటి లేదని వివరించుటచే అతని పట్ల అసూయను కలిగిన వారు అనేక మంది కలరు. అట్టివారు భగవద్గీతను అవగాహన చేసుకొనజాలరు, కనుక వారికి గీతను వివరింపరాదు. విశ్వాసము లేని వ్యక్తులు శ్రీకృష్ణుని మరియు భగవద్గీతను అవగతము చేసుకొనుటకు అవకాశమే లేదు. కనుక ప్రామాణికుడైన శుద్ధ భక్తుని నుండి శ్రీకృష్ణుని అవగతము చేసుకొనకుండా ఎవ్వరునూ భగవద్గీతపై వ్యాఖ్యానించుటకు యత్నింపరాదు. హరే కృష్ణ. సో మీ కన్క్లూజన్ అంటే అసలు ప్రభుపాదులు ఏం చెప్పారంటే,
అందరి దగ్గర మీరు భగవద్గీత క్లాసెస్ వినబాకండి. మన భక్త బృందములో గురుస్థానములో ఉన్న వారి దగ్గర నుంచి మీరు వినండి అని చెప్పారనమాట. ఎందుకంటే కృష్ణుని భగవంతుడిగా అంగీకరించిన వాడు, కృష్ణుడు ఏ విధంగా జీవించమన్నాడో ఆ విధంగా జీవింపనివాడు, అసూయ కలిగిన వాడు, అహం ఉన్నవాడు చెప్పినందువల్ల భగవద్గీత చెప్పిన వాడికి లాభం లేదు, విన్నవాడికి కూడా లాభం లేదు. అందుకే గీతాచార్యులు కావాలి. అంటే గీతని అర్థం చేసుకుని ఆచరించే వాళ్ళు కావాలి. మనకి కేవలం టీచర్స్ మనకొద్దు. ఎలాగో స్కూల్లో కాలేజీలో టీచర్స్ ఉంటారు కదా మనకి, ఆ టీచర్స్ ఎవరు కావాలి? గీతాచార్యులు కావాలి. ఇది ప్రభుపాద గారు కోరుకున్నారనమాట. ఆ ప్రయత్నం ఇప్పుడు ప్రపంచం అంతా కూడా జరుగుతుందన్నమాట. అందరూ కూడా గీతాచార్యులు కావాలి. ఎవరి దగ్గర వినాలి అంటే ఒక ప్రామాణికమైనటువంటి ఒక గురు శిష్య పరంపర ఉన్నటువంటి భక్తుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి భగవద్గీతని మనం శ్రవణం చేయాలని చెప్పారన్నమాట శ్రీల ప్రభుపాద గారు. హరే కృష్ణ. 68వ శ్లోకం చదవండి. హరే హరే కృష్ణ. కృష్ణ గురూజీ. హరే కృష్ణ. చదవండి. యా ఇదం పరమం గుహ్యం మద్భక్తేష్వ అవిదశ్యతి భక్తిం మయి పరమం కృత్వా మాం ఏవైష్యతి అసంశయ. ఎవరైతే ఈ పరమ గోప్యమైన జ్ఞానమును నా భక్తులలో ఉపదేశిస్తారో వారు మహా ఉన్నతమైన ప్రేమయుక్త సేవను చేసినట్టు. వారు నిస్సందేహంగా నన్నే చేరుకుంటారు. బా, ఎంత బాగా చెప్పారండి. చూసారా? ఇవన్నీ ఆణిముత్యాల లాంటి వాక్యాలు నోట్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ లాగా. మళ్ళీ మళ్ళీ దొరకవు మనకి ఇలాంటివి. ఉం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమతో నాకు సేవ చేసిన వారికి బుద్ధి యోగమును నేను వసిగదను. చూసారా? ఎవరైతే ఈ జ్ఞానాన్ని, ఎటువంటి జ్ఞానం అంటే పరమ గోప్యమైన జ్ఞానాన్ని ఉపదేశిస్తారో వారు మహా ఉన్నతమైన ప్రేమయుక్త సేవం చేసినట్టంట. చూడండి, దీన్నే భజితాం ప్రీతిపూర్వకం అంటారు. అంటే భగవత్ శ్లోకాలను కూడా మనం రోజు భజిస్తున్నామే, క్లాస్ ఇప్పుడు కీర్తిస్తున్నామే. ఎందుకని? ప్రేమయుక్త సేవ చేసినట్టు అంట ఇదంతా. వారు నిస్సందేహంగా నన్ను చేరుకుంటారు. సరే, కృష్ణుడు ప్రామిస్ ఇస్తున్నాడు ఇక్కడ మళ్ళీ. ఇప్పుడు అర్థమే ఉంటుంది ఎంతమంది మన ఇస్కాన్లో ప్రయత్నిస్తున్నారు భగవద్గీతని బోధించడం కోసం. వందల మంది భక్తులు వారి జీవితాలను త్యాగం చేసి ఎన్ని క్లాసెస్ రకరకాలుగా, స్టూడెంట్స్కి ఒకలాగా, ఉద్యోగస్తులు ఒకలాగా, ఆ, కాలేజ్ స్టూడెంట్స్ ఒకలాగా, ప్రొఫెసర్స్ ఒక రకరకాలుగా కోర్సులు డిజైన్ చేసి భగవద్గీత బేస్ మీద మేనేజ్మెంట్ కోర్సెస్ చేసి బోధిస్తున్నారు. ఎందుకంటే ఈ బోధించడం వల్ల బోధకుడికి ఉపయోగం ఉంది, స్టూడెంట్స్ కూడా ఉపయోగం ఉంది అనమాట. నిస్సందేహంగా నన్ను చేరుకుంటారు. కృష్ణుడు ఇక్కడ మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాడు. ఉమ్. 69వ శ్లోకం చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. నచ నచ తస్మాన్ మనుష్యేషు కస్మిన్ మే ప్రియకృత్తమః భవితా నచ మే తస్మాద్ అన్యః ప్రియతరో భువి. హరే కృష్ణ గురూజీ. వారికంటే ప్రేమయుక్త సేవ నాకు ఎవరూ చేసినట్టు కాదు. ఎవరికంటే? భగవద్గీతని బోధించిన వారికంటే. వారికంటే ఎక్కువ ప్రియమైన వారు నాకు ఈ భూమిపై ఎవరు ఉండరు.
ఉండబోరు. చూసారా? 18వ అధ్యాయము 69వ శ్లోకం. కృష్ణుడికి ప్రియమైన వారు ఎవరంటే ఆయన జ్ఞానాన్ని, గీతా జ్ఞానాన్ని చదివి అర్థం చేసుకొని ఆచరిస్తూ ఇంకా 10 మందికి ఎవరైతే బోధిస్తూ ఉంటారో వారు శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన వారు. వారిని మించిన వారు, ప్రియమైన వారు ఇంకెవరు ఉండబోరంట. అంత ఇష్టం శ్రీకృష్ణుడికి భగవద్గీతను బోధించే వాళ్ళంటే. మీ అందరికీ బోధించే అవకాశం నాకు వచ్చింది. నేను ధన్యుణ్ణి. మీ అందరికీ బోధించే అవకాశం గురుదేవులు మాకు ప్రసాదించారు. చూసారా? సో 70 శ్లోకం చదవండి. హరే హరే కృష్ణ. కృష్ణ గురు. హరే కృష్ణ. హరే కృష్ణ గురు. అధ్యేష్టే చయా ఇమం ధర్మం సంవాదం అవయోః జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టాహాశాం ఇతి మే మతి. హరే కృష్ణ. ఇంకొక వెరైటీ పైన ఏంటి, ఇవన్నీ నోట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ దొరకవు. చూడండి ఎంత బాగా చెప్పారో. వండర్ఫుల్ కోటేషన్. మళ్ళీ ఇంకో కొటేషన్ చూడండి. మన మధ్య జరిగిన ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు, ఏది భగవద్గీత పఠించేవారు అంటే నిత్యం భాగవత సేవయ, అంటే ప్రతిరోజు భగవద్గీతను చదివేవారు. మన మధ్య జరిగినటువంటి ఈ పవిత్ర సంవాదమును పఠించేవారు జ్ఞాన యజ్ఞముచే నన్ను ఆరాధించినట్టు నేను ప్రకటిస్తున్నాను. ఓ అర్జున, ఇదే నా యొక్క అభిప్రాయము. కృష్ణుడు అనౌన్స్ చేస్తున్నాడు, కృష్ణుడు ప్రకటిస్తున్నాడు అనమాట. ఇంకెవరు? కృష్ణుడే ప్రకటిస్తున్నాడు. దీని జ్ఞాన యజ్ఞం అన్నారన్నమాట. ఆ? ఇటువంటి భగవద్గీతని పఠించేవారు జ్ఞాన యజ్ఞముచే నన్ను ఆరాధించినట్టు నేను ప్రకటిస్తున్నాడు. చెప్పండి ధర్మంతు. చెప్పండి క్లాస్లో ధర్మంతు ధర్మం ధర్మంతు సాక్షాత్ 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 భగవత్ ప్రణీతం. భగవత్ భగవత్ ప్రణీతం. ఆ, సో ధర్మమే భగవంతుడు, భగవంతుడి ధర్మం అన్నమాట. అందుకని ఒక రాష్ట్రపతి ఏ విధంగా అయితే ఆమోదిస్తారో ఒక చట్టాన్ని, అలాగే భగవంతుడే ప్రకటిస్తున్నాడు ఇక్కడ స్వయంగా. ఈ గీతా జ్ఞానాన్ని పఠించేవారు జ్ఞాన యజ్ఞముచే నన్ను ఆరాధించినట్టు నేను ప్రకటిస్తున్నానని చెప్తున్నారు మరి శ్రీకృష్ణ భగవానుడు. యా 71వ శ్లోకం చదవండి ఎవరే. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. శ్రద్ధావానన సుయాచ శృణుయాదపి యో నరః సోऽపి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణాం. హరే కృష్ణ గురు. శ్రద్ధా విశ్వాసంతో అసూయ లేకుండా ఈ ఒక్క గీతా జ్ఞానాన్ని కేవలం విన్నవారు కూడా పాపము నుండి విముక్తి పొంది పుణ్యాత్మలు నివసించే పవిత్ర లోకాలను చేరుకుంటారు. కేవలం వినేవాడు కూడా. చూడండి, కేవలం వినేవాడు అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారంట. అందుకే మేము చెప్తాం, చాలామంది మా దగ్గరకు వస్తారు, కష్టాలు ఉన్నామండి, ఆ ఇబ్బందులు ఇబ్బందులు అంటే పొద్దున్నే చక్కగా లేచి భగవద్గీతను చదువుకొని బయటికి అలవాయి అని చెప్తాం. ఒక శ్లోకమైన, ఒక్క శ్లోకం, ఒక భావము చక్క చదువుకొని బయటికి వెళ్ళమని చెప్తాం అనమాట. కేవలం చదివిన వాడు, విన్నవాడు కూడా ఉత్తమమైనటువంటి లోకాలకి వెళ్తారు. 72వ శ్లోకం. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. కచ్చిదేతచ్చుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చిదజ్ఞాన సమ్మోహః ప్రణష్టేస్తే ధనంజయ. హరే కృష్ణ గురూజీ. ఓ అర్జున, నేను చెప్పిందంతా ఏకాగ్రతతో విన్నావా? నీ యొక్క అజ్ఞానము
మోహభ్రాంతి నిర్మూలించబడిందా? ఎంత ప్రేమగా అడుగుతున్నాడండి కృష్ణుడు, చూడండి. ఎక్కడ చికాకించుకున్నాడా? ఏవో ఎంత చెప్పని చేస్తావో చేయమని అన్నాడు, కరబట్టున్నాడా? కాదు. ఓ అర్జున, నేను చెప్పిందంతా విన్నావా? ఇప్పుడు నీకున్న అజ్ఞానము, మోహభ్రాంతి అంతా పోయిందా అని అడుగుతున్నాడు. ఇప్పుడు అర్జునుడు ఏం చెప్తున్నాడో మనం విందాం. చదవండి ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదన్మయాచ్యుత స్మితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. యా. హరే అర్జునుడు పలికినాం ఏమన్నాడంటే, ఓ అచ్యుత. ఓ అచ్యుత అంటే ఏంటంటే దోషరహిత, దోషము లేనివాడు అచ్యుతుడు అనమాట. కీర్తిస్తున్నాడు అర్జునుడి కృష్ణుడిని. ఇప్పుడు అర్జునుడికి ఎటువంటి సందేహం లేదు, ఎటువంటి భయం లేదు, ఎటువంటి మోహం లేదు, ఎటువంటి అజ్ఞానం లేదు. సంపూర్ణమైనటువంటి భక్తుడుగా తయారైపోయాడు అర్జునుడు కృష్ణుడి యొక్క ఉపదేశముల ద్వారా. అందుకని ఓ అచ్యుత, నీ కృపచే నా యొక్క మోహభ్రాంతి నిర్మూలించబడింది. మరియు ఇప్పుడు నేను జ్ఞానంలో స్థితినై ఉన్నాను. నాకు ఇప్పుడు సందేహాలు ఏమీ లేవు. అలాగే నీ ఉపదేశాల ప్రకారం చేస్తాను. అంటే నువ్వు ఏమి చెప్పినప్పుడు నేను చేస్తున్నా. ఐఎమ్ కంప్లీట్లీ సరెండర్డ్ టు యువర్ లోటస్ ఫీట్. నీ యొక్క పాద పద్మాలకి నేను ఇప్పుడు సంపూర్ణమైన శరణాగతి పొందుతున్నాను అనే భావంతో అర్జునుడు చెప్తున్నాడు అనమాట. నాకు ఇప్పుడు ఎటువంటి మోహం లేదు, నేను సంపూర్ణ జ్ఞానంతో ఉన్నాను. ఆ జ్ఞానం నీ కృప వల్లే వచ్చింది నాకు. నాకు ఇప్పుడు ఎటువంటి సందేహాలు లేవు. అలాగే ఇప్పుడు మీరు ఏమి చెప్తే అది చేస్తాను. సో ఇక్కడతోటి చూస్తే మీరు గమనిస్తే 73వ శ్లోకం ఇక్కడతోటి కృష్ణుడిది అర్జునుడు సంవాదం అయిపోయింది. నోట్ చేసుకుని కావాలి, రన్నింగ్ నోట్స్. 73 శ్లోకంతో పూర్తిగా కృష్ణుడిది అర్జునుడిది సంవాదము అయిపోయింది. కాన్వర్సేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సంజయుడు మాట్లాడుతున్నాడు. చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. సంజయ ఉవాచ ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌష మద్భుతం రోమహర్షణం. హరే కృష్ణ గురూజీ. సంజయుడు పలికాడు, ఈ విధంగా నేను వసుదేవుని పుత్రుడైన శ్రీకృష్ణుడికి మరియు అర్జునుడికి మధ్య జరిగిన సంవాదం విన్నాను. ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని చెప్తున్నాడు సంజయుడు. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. అటువంటి సంవాదం అన్నమాట ఇది, మామూలు సంవాదం కాదు. అంటే సంజయుడు ఎంత అదృష్టవంతుడండి. ఈ అదృష్టము, ఈ ఒక కృప ఎలా వచ్చిందంటే వారి గురుదేవులు ప్రసాదించారు అర్జునుడు సంజయుడికి ఈ ఒక గొప్ప అవకాశం. చక్కగా ఆ భగవద్గీత మొత్తం కూడా సంజయుడు విన్నాడు. అంటే కృష్ణుడు అర్జునుడు మధ్య జరిగిన సంవాదం మొత్తం కంప్లీట్గా విన్నాడు అనమాట. అందుకే అంటున్నాడు, ఇది ఎంత అద్భుతమైనదంటే నా రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి. 75వ శ్లోకం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. వాస్య ప్రసాదాశ్రుతవాన్ ఏతత్ గుహ్యం అహం పరమం
योगं योगेश्वरात् कृष्णात् साक्षात् कथयतः स्वयं। వేద వ్యాసుని అనుగ్రహం చేత నేను ఈ యొక్క సర్వోత్కృష్ట పరమ రహస్యమైనటువంటి యోగమును స్వయంగా యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడి నుండి తెలుసుకున్నాను. ఎవరిదే వల్ల? వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం చేత ఈ యొక్క సర్వ ఉత్కృష్ట పరమ రహస్యమైనటువంటి యోగము మామూలు యోగం కాదు, జ్ఞానము. స్వయంగా యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు గుర్తుపెట్టుకో. యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు తెలుసుకున్నాను అని చెప్తున్నాడు అనమాట సంజయుడు. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నాడు మనం తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. రాజన్ సంస్కృత్య సంవాదం ఇమం అద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః. ఈ యొక్క సర్వ ఉత్కృష్ట శ్రీకృష్ణ భగవానుడికి మరియు అర్జునుడికి మధ్య జరిగిన ఈ మహా అద్భుతమైన సంవాదమును పదే పదే గుర్తు చేసుకుంటూ, ఓ రాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఆనందిస్తున్నాను. అంత అద్భుతమైనది ఈ కృష్ణార్జుల సంవాదము, ఈ గీతా సందేశము, ఈ గీతా రహస్యము, ఈ గీతా జ్ఞానము అని ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఎస్, చదవండి ఎవరైనా. హరే కృష్ణ గురుజీ. తచ్చ సంస్కృత్య రూపమత్యద్భుతం హరే విస్మయో మే మహాన్ రాజాను హృష్యామి చ పునః పునః. హరే కృష్ణ. ఆ శ్రీకృష్ణుడి అత్యద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన ఆ విశ్వరూపమును గుర్తు చేసుకుంటూ ఆశ్చర్యచకితుడునై పదే పదే మహా ఆనందముతో పదే పదే పులకించిపోతున్నాను, ఓ ధృతరాష్ట్ర మహారాజా అని అంటున్నాడు సంజయుడు. ఎందుకంటే ఎవరు చూశారండి విశ్వరూపము? అర్జునుడు చూపించాడు. అర్జునుడు చూపించడం వల్ల సంజయుడికి కూడా అవకాశం వచ్చింది చూడటం. అసలు ఎవరికన్నా వస్తుంది ఇటువంటి అవకాశం? చూడండి. అందుకని ఆశ్చర్యపోతున్నాడంట. పదే 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 మహాదానందంతో పులకరించిపోతున్నాడంట. అబ్బా 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 అబ్బా. అరే, మనం ఇంటుంటేనే మనకి ఇంత ఆనందంగా ఉందే, ప్రత్యక్షంగా చూసిన సంజయుడికి ఇంత ఆనందంగా ఉండాలి చెప్పండి. ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత ఆనందంగా ఉండాలి. సాక్షాత్ భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూసే అవకాశం చూసారా? యా. హరే కృష్ణ గురూజీ. పద్మావతి గురూజీ. యత్ర యోగేశ్వరో కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధువా నీతిర్మతిర్మమ. హరే కృష్ణ గురూజీ. ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి. ఇది నా యొక్క నిశ్చిత అభిప్రాయము అని ఇక్కడ ఫైనల్ కన్క్లూజన్ ఈ శ్లోకానికి సంజయుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ.
ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు మరియు అత్యున్నత విలుకాలుడైనటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యము, సర్వ విజయము, సకల సమృద్ధి మరియు ధర్మము ఉంటాయి అని సంజయుడు చెప్తున్నాడు అనమాట. సంజయ ఉవాచ. సంజయుడు ప్రారంభం నుంచి చివరి వరకు ఉన్నాడు అనమాట. హరే కృష్ణ. ఇటువంటి మహా అద్భుతమైన, ఎంతో పరమ గోప్యమైన ఎంతో ఉన్నతమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఇటువంటి గీతా జ్ఞానాన్ని మీ అందరికీ బోధించడానికి నాకు శక్తిని ప్రసాదించినటువంటి గురుదేవులకు, శ్రీకృష్ణ భగవానుడికి అందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. అలాగే మీ అందరికీ కూడా నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ అందరికీ బోధించే అవకాశం నాకు వచ్చింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. హరే కృష్ణ. సో ఈరోజు జరిగినటువంటి క్లాసులో మీకు ఎవరికైనా ఆ, సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఈరోజు క్లాస్లో మీరు ఏం తెలుసుకున్నారు కూడా చెప్పొచ్చు. హరే కృష్ణ. మొదట నేను చెప్పాలనుకుంటున్నాను, అర్జునుడు చెప్పినట్లు నష్టో మోహో స్మృతిర్లబ్ధ ప్రభుజీ. ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం కృష్ణ చైతన్యంలోకి రాకముందు నేను ఎలాగున్నాను, ఆ తర్వాత ఈ కృష్ణ చైతన్యంకి రావటం, ఆ సాధువులతో సాంగత్యము, వారి నుండి శ్రవణం చేయటం, తర్వాత జీవన విధానం ఏ విధంగా మారింది అనేది ఖచ్చితంగా. ఏ విధంగా అయితే యుద్ధంలో మొదట అర్జునుడు ధనుర్బాణాలను వదిలి నేను సన్యాసం తీసుకుంటానన్న అర్జునుడు ఈ జ్ఞానాన్ని భగవంతుడి నుండి శ్రవణం చేసిన తర్వాత కరిష్యే వచనం తవా అని చెప్పి లాస్ట్ లో చెప్తాడు ప్రభుజీ. దానికి కారణం ఏంటంటే నష్టో మోహ స్మృతిర్లబ్ధ మీన్స్, అంటే ఆయన మోహాన్ని పోగొట్టుకున్నాడు. భగవంతుడి నుండి జ్ఞానాన్ని విని ఏది అసత్యాన్నే సత్యం అనుకోవటం, అధర్మాన్నే ధర్మం అనుకోవటం వల్లనే మోహంలో ఉన్నాడు. భగవంతుడిని భగవంతుడి నుండి ఆ జ్ఞానాన్ని వినిన తర్వాత స్మృతిర్లబ్ధ మరలా కాన్షియస్ ఆ చైతన్యాన్ని పొందగలిగాడు ప్రభుజీ. అవును. సో నేను ఖచ్చితంగా అందులో 1% 2% కంపల్సరీగా నేను ఈ 3 సంవత్సరాలు నేర్చుకోగలిగాను, పాటిస్తున్నాను కూడా ప్రభుజీ. వెరీ గుడ్. అది ఈరోజు ఆ, మీ ముందు నేను కంపల్సరీగా చెప్పాలనుకున్నాను, అందుకే చెప్తున్నాను ప్రభుజీ. ఇంకొకటి, ఆ, ఇందాక మాతాజీ అడిగినట్టు కూడా ఆ, అర్హత లేని వారికి లేదంటే భక్తులు కాని వారికి చెప్పకూడదా అంటే, ఆ భగవంతుడు అదే మొదటి శ్లోకంలోనే చెప్పారు, నా తపస్కాయ నా భక్తాయ అని. తపస్సు చేయని వారికి ఏదన్నా ఒక వస్తువుని లేదంటే దేనన్నా పొందాలంటే మనకి ముందు దాన్ని అర్హత ఉండాలి, దాని మీద శ్రద్ధ ఉండాలి. భగవంతుడు సాక్షాత్తు భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడితో పాటు సంజయుడు విన్నాడు, ధృతరాష్ట్రుడు విన్నారు. కానీ సంజయుడు మారాడు, అర్జునుడు మారాడు, కానీ ధృతరాష్ట్రుడు మారలేకపోయాడు. కారణం శ్రద్ధ లేకపోవటం, నమ్మకం లేకపోవటం. అందుకనే భగవంతుడు చివరిలో చెప్పింది, ఆ ఇది భక్తులు కాని వారికి లేదంటే నమ్మకం లేని వారికి చెప్పద్దు, చెప్పినా కూడా ఆ, ఉపయోగం ఉండదు అని. ఆ ఇంకొకటి ప్రభుజీ, ఆ, నేను ఈరోజు క్లాస్లో నేర్చుకుంది ముఖ్యమైన విషయం. ఆ చాలా మంది అనుకుంటారు మేము కూడా బ్రాహ్మణులు అవ్వాలి, విగ్రహారాధన చేయాలి, భగవంతుడిని పూజించాలి సొంత చేతులతో అని. కానీ ఇక్కడ భగవంతుడు అందరికీ అవకాశం ఇస్తున్నాడు ప్రభుజీ. ఏ విధంగా అంటే శ్రవణం ద్వారా. ఈ భగవద్గీత అనే మహారహస్యమైన గ్రంథాన్ని ఆ ఆ పరంపరలో గురువుల దగ్గర నుండి శ్రవణం చేయటము, చెప్పటమైనా కానీ వారి దగ్గర నుండి వినటమైనా కానీ జ్ఞాన యజ్ఞేన తేన హామిష్ట అంటే మీరు శ్రవణం చేయటం వల్ల కూడా మీరు నన్ను పూజించినట్లే అని చెప్పి చెప్తున్నారు ప్రభుజీ.
సో అన్ని రకాలుగా భగవంతుడు మనకి ఈ కలియుగంలో జీవులను ఉద్ధరించడానికి అన్ని రకాలుగా అవకాశాలు ఇస్తున్నారు. కానీ అది మనం ఎంతవరకు తీసుకొని ఈ జీవితాన్ని అటువైపుగా మరుస్తున్నాం అనేది మనం మనకి మనం విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. శ్రీ శ్రీకృష్ణ భగవాన్ స్వయంగా చెప్పారనమాట. నన్నే స్మరించు, నన్నే ధ్యానించు, నా భక్తుడుగా నన్ను పూజించు, నన్ను నమస్కరించు, నన్నే శరణు పొందు, నాకు భక్తియుక్త సేవ చెయ్యి. అలా చేస్తూ నీ స్వధర్మాన్ని ధర్మబద్ధంగా ప్రామాణిక గురువు యొక్క ఆదేశానుసారం నా కొరకే, నా ప్రీత్యర్థమే, ఫలాపేక్ష లేకుండా నా కొరకే, నా ప్రీత్యర్థమే ఈ స్వధర్మాన్ని పాటించు. అలా పాటిస్తే నువ్వు నిశ్చయంగా నిస్సందేహంగా నా లోకాన్ని పొందుతావు అని స్పష్టంగా పలికాడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఆ భగవంతుడు ఎంత దయామయుడంటే నాలాంటి వాళ్ళకు కూడా తేలిక మార్గంగా అర్థమయ్యేటట్టుగా చక్కగా సునాయాసంగా పాటించండి, తేలికగా నన్ను పొందుతారు అనే విషయాన్ని చక్కగా ఆయన దయామయుడు చెప్పారు అర్జున మార్గంగా. కాబట్టి మా ప్రతి జీవికి పరమ లక్ష్యము, పరమ గమ్యము ఏమిటి అని అంటే ఈ విధంగా భగవంతుణ్ణి నిత్యత్రికాలమందు స్మరిస్తూ ఆ ఆయన కోసమే జీవించాలి. ఆయన నిత్య భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే భగవంతుడికి మనకి సంబంధం ఏంటి కూడా చెప్తాడండి భగవద్గీతలో. భగవంతుడు యజమాని, నువ్వు నిత్య సేవకుడివి. ఎన్ని జన్మల్లో సేవకుడిగా ఉన్నావు, ఇప్పుడు ఇంకా ఉంటావు. ఎన్ని జన్మలైనా అలాగే నువ్వు సేవకుడిగా సేవకుడిగా ఉంటావు. కాబట్టి నువ్వు ఇట్లాగే భగవంతుడికి సేవ చేస్తూ ఈ పునర్జన్మ లేని ధామాన్ని పొందు అని చెప్పారు గురుజీ. ఇంకా అర్థం కానీ ఇంకేమన్నా యాడ్ చేయాలన్నా ఇంకా సారాంశం ఏమన్నా ఉన్నా తెలియజేయమని కోరుకుంటున్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. చాలా బాగా చెప్పారు. ఆ చాలా ఆ అంత ముందు మీరు చెప్పేటువంటి ప్రజెంటేషన్కి ఇప్పటికి ఆ, చాలా మార్పు ఉంది. నిజం చెప్తున్నాను. అంటే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మీరు గమనించారు లేదో, మీరు జపం చేసిన తర్వాత మీ వాయిస్కి, జపం చేయకముందు మీ వాయిస్కి చాలా డిఫరెన్స్ వచ్చింది. నిజమే, జపం అది సత్యం. చేయకముందు విశ్లేషణ, ఉమ్, జపం చేసిన తర్వాత విశ్లేషణ చాలా తేడా వచ్చింది. అవును, ప్రతి ఒక్క మనిషికి చివరి రోజుల్లో ఇదే కావాలి. ఇదే కావాలి. నిజం. దీన్నే సంపూర్ణమైన జ్ఞానం అంటారనమాట. సో మీరు చాలా చక్కగా వివరించి చెప్పారు ప్రభు. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ అంటే క్లాసులు వినేది కూడా అంత శ్రద్ధ, ఆకలి ఉండాలి ప్రభుజీ. నేర్చుకోవాలి మనం అది లేకుండా ఏదో మనం క్లాస్ రూమ్ లో కూర్చున్నట్టు సైలెంట్ గా కూర్చొని ఏదో ఒక అరగంట ఒక గంట ఏదో ఒకటి టైం పాస్ అవుతుందని కూర్చోకుండా ప్రభు గారు ఈ వయసులో కూడా అసలు ప్రభు గారు చెప్తుంటే అది నిజంగా అది గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు చాలా చాలా ఆశ్చర్యం వరకు వేసింది. చాలా వరకు సబ్జెక్ట్ కవర్ చేసిండ్రు. బాగా కవర్ చేశారు ఆయన. ఆ. సారం అంతా చెప్పేశారు ఒక 5 నిమిషాల్లో. గీత సారం అని చెప్పేశారు. థ్యాంక్ యూ ప్రభు. చాలా బాగా చెప్పారు. హరే కృష్ణ. సెషన్లో భగవద్గీత లాభం ఏమిటి అనే దాని గురించి చెప్పాలి అంటే, ఫస్ట్ నేను బాగా నేర్చుకున్నవి గురూజీ ఈ జరిగిన 98 సెషన్స్లో మోక్షం అంటే ఏమిటి, అంతకాలేశ మామేవ స్మరణ ముక్త్వా కలేవరం, ఆ శ్లోకం 8వ అధ్యాయం 5వ శ్లోకం నుంచి ఎవరైతే మరణ సమయంలో కృష్ణ రామ నారాయణ అంటూ స్మరిస్తారో వారు కంపల్సరీగా భగవంతుని చేరుకుంటారని అక్కడ భగవంతుడే ప్రామిస్ చేశారు. సో అది నాకు బాగా నచ్చిన విషయం గురూజీ. అండ్ అలాగే ఇంకొక ప్రామిస్, అనన్యాశ్చింత ఎంతోమం యోజన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యం. అనన్య భక్తి ఉంటే వారు చివరి రోజుల్లో కృష్ణారామాని అనగలుగుతారు. ఇది 9వ అధ్యాయం 22వ శ్లోకం. అండ్ అలాగే ఇంకొక 10వ అధ్యాయం 10వ శ్లోకం తేషాం సతతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం
ఈ శ్లోకం నుంచి ఎవరైతే ప్రేమగా సేవ చేస్తారో వారికి కృష్ణుని చేరుకోగల బుద్ధి వస్తుంది. ఇవన్నీ ఇంటర్లింక్ అయిన శ్లోకాలు. ఇలా ఈ భావన ఉన్నవారు ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటారు. అండ్ అలాగే ఈ హరే కృష్ణ మహామంత్రం ఎందుకు జపించాలి, ఎలా జపించాలి, దీని ఇంపార్టెంట్ ఏంటి, లాస్ట్ క్షణాల్లో మనం ఏ సిచ్యువేషన్లో మరణిస్తామో, ఏ సిచ్యువేషన్లో ఉంటామో అదే నెక్స్ట్ జన్మను డిసైడ్ చేస్తుంది గురూజీ. అది తెలుసుకున్నాను. అండ్ ఇంకా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అందరూ అంటూ ఉంటారు చిన్నప్పటి నుంచే భక్తి ఎందుకు, పెద్దయ్యాక చేయొచ్చు కదా, మొత్తం బాధ్యతలన్నీ అయిపోయాక లాస్ట్లో రిటైర్మెంట్ ఏజ్లో చేయొచ్చు కదా అంటారు. ఎగ్జాంపుల్గా ఒక ఎగ్జామ్ బాగా చదువుకునేటప్పుడు ఫస్ట్ అంతా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ అసలు ఫుల్ నెగ్లెక్ట్ చేసేసి లాస్ట్లో ఎగ్జామ్ బాగా రాసి పాస్ అవ్వాలంటే పాస్ అవ్వరు, ఫెయిల్ అయిపోతారు. సో అలాగే చిన్నప్పటి నుంచే భక్తి చేస్తూ ఉంటే పెద్దయ్యాక అది ఎప్పుడు మరణిస్తామో అప్పుడు మనకి గుర్తొస్తుంది అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ నేను నోట్ చేసుకున్న మెయిన్ పాయింట్, ఏ ప్లేస్కి వెళ్తే, ఏ ప్రాంతానికి వెళ్తే మనం శ్రీకృష్ణుని మర్చిపోతామో అక్కడికి అస్సలు వెళ్ళకూడదు, అక్కడ ఉండకూడదు. అక్కడ నుంచి యాజ్ పాసిబుల్ యాజ్ సూన్ వచ్చేయడానికి ప్రయత్నించాలి. అదే మంచిది అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ శుద్ధ భక్తులు 5 రకాలుగా ఉంటారు భక్తి చేసేటప్పుడు. అదే శాంత భక్తుడు, దాస్య భక్తుడు, సఖ్య భక్తుడు, వాత్సల్య భక్తుడు, మాధుర్య భక్తుడు అని. నేను భగవంతునికి సఖ్య భక్తునిగా ఉండాలి అని అనుకుంటున్నాను గురూజీ. అలాగే సేవ చేస్తున్నాను కూడా. అండ్ ఇంకొక పాయింట్ గురూజీ, భగవంతుడే సమస్త జీవులకి తండ్రి అని 14వ చాప్టర్ 4వ శ్లోకంలో చెప్పారు. సో దీన్ని బట్టి ఏంటంటే కేవలం మనుషులకే సేవ చేయడం, వాళ్ళనే కాపాడడం కాకుండా అన్ని జీవులకి తండ్రి శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి సమస్త జీవుల్ని జాతుల్ని కూడా రక్షించాలి. అందరి తండ్రి భగవంతుడే అయినప్పటికీ కూడా వారి కర్మలు మరియు కోరికలు అనుసరించి వారికి నెక్స్ట్ జన్మ కానీ ఎక్కడ పుట్టాలి, ఎలా ఉండాలి అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అంటే ఏంటంటే ఈ సృష్టికి కారణం భగవంతుడే కానీ ఆ జీవుల యొక్క కర్మలకు మాత్రం భగవంతుడు కారణం కాదు అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఇదంతా ప్రాపర్గా జరగాలి అంటే మనం ఒక ప్రామాణిక గురువుకి ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే. ఈ కలియుగంలోన బుక్స్ చదివేసి ఓన్గా నేర్చేసుకుందాం, గోలోకానికి వెళ్ళిపోదాం అంటే అది సాధ్యపడే విషయమే కాదు. మనం ఒక ప్రాపర్ గురు పరంపరలో ఉన్న గురువు గారికి శరణాగతి పొందితేనే మనం భగవద్భక్తునిగా అవుతాము, భక్తి చేయగలుగుతాము అని తెలుసుకున్నాను గురూజీ. ఫైనల్గా ఈ భగవద్గీత చదవడం వల్ల ఎవరికి పూజ చేయాలి, ఎవరికి చేయకూడదు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా జీవితం గడపాలి, అసలు భగవంతునికి సేవ ఎలా చేయాలి అనే విషయాలు అన్నీ తెలుసుకుంటారు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే బుద్ధి యోగం వల్ల మాత్రమే వస్తాయి. ఈ బుద్ధి యోగం రావాలి అంటే ప్రేమతో సేవ చేయాలి. సేవ చేయాలి అనేది ఉండాలి అంటే మనకి గురువు గారు మాత్రమే ఎస్సేం చేయగలుగుతారు సేవ ఇదంతా. సో మనం ఒక గురువుకి సరెండర్ అయితేనే ఇవన్నీ పాసిబుల్ అవుతాయి అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ మనం ఎటువంటి శాస్త్రాలు ఎన్ని చదివినా కానీ, ఎన్ని వేదాలు చదివినా చివరిగా భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే మనం భగవంతుణ్ణి చేరుకోగలుగుతాము అని తెలుసుకున్నాను గురూజీ. సో నాకు ఈ ఆధ్యాత్మిక జీవితానికి తోడుగా వస్తున్న గురువు గారైన దయానిధి దాస్ ప్రభుజీకి ఎంతో రుణపడి ఉన్నాను. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ గురూజీ. థ్యాంక్ యూ హరే కృష్ణ. టాపిక్ గురించి తెలుసుకున్నాం గురించి. ఓకే. కలియుగంలో ధర్మాన్ని ఆచరించే వాళ్ళకంటే భగవత్ సంపన్నులు ఇంకొకరు లేరు గురుజీ. అసూయ ఉన్న వాళ్ళకి అహం అనేది ఎక్కువగా ఉంటది గురుజీ. వాళ్ళు ఎప్పుడు ఆ భగవద్గీతను ఎప్పుడు అర్థం చేసుకోలేరు. ఆ ఎవరైతే జ్ఞానాన్ని ఏ, బోధిస్తారో వారు భగవద్గీత బోధించిన వారి కంటే వారికి సేవ చేయటం వల్ల వారికి ఇంకా ఎక్కువ ఆ ఆ, నా నా భక్తి అనేది లభిస్తుంది అని తెలుసుకున్నాం గురుజీ.
శ్రద్ధతో వినేవారి కంటే వినేవారు ఉత్తమ లోకాలకు వెళ్తారని తెలుసుకున్నాము గురించి. అచ్యుత అంటే దోషరహితము లేనివాడని తెలుసుకున్నాము. ఆ అర్జునుడు జ్ఞానంతో ఆ కృష్ణుడు ఆ, కృష్ణుడు అజ్ఞానాన్ని తొలగించాడు. అజ్ఞానుడు అర్జునుడి అజ్ఞానాన్ని జ్ఞానము అంతేనా గురూజీ? అజ్ఞానం తప్పు చెప్తున్నాను. అర్జునుడు అజ్ఞానాన్ని కృష్ణుడు జ్ఞానంచే ఆ చేశాడు, చేశాడు అంతే కదా. తొలగించాడు. ఓకే. సంజయుడు గురుదేవులు వ్యాసదేవుని కృప వల్ల ఆ అర్జునుడు అను శ్రీకృష్ణుడ సంవాదాన్ని ఆ విశ్వరూపాన్ని ఆ దే- యోగీశ్వరుడైన శ్రీకృష్ణుని చూడగలిగాడు. ఆ ఆ, ఎక్కడెక్కడ యోగీశ్వరుడు ఉంటారో అక్కడ శ్రీకృష్ణుడు వీలుకారుడైన అర్జునుడు ఉండటం వల్ల అక్కడ నీతి ధర్మము ఆ సంపద నిశ్చయంగా అక్కడ ఉంటాయి గురూజీ. హరే కృష్ణ గురూజీ. ఏం తప్పులుంటే క్షమించండి. హరే కృష్ణ, చాలా బాగా చెప్పారు తల్లి. హరే కృష్ణ, థ్యాంక్ యూ. వాళ్ళు ఆచరించడమే కాకుండా ఇతరులకి చెప్పి వారిని కూడా ఆచరించేలా చేస్తారో వారు కృష్ణుడికి అత్యంత ప్రియమైన వారు అని చెప్పారు గురూజీ. సో అది మీరు అండ్ మీలాంటి కృష్ణుడికి అత్యంత ప్రియమైన మీలాంటి వారు నాకు గురువుగా రావడం నేను చాలా అదృష్టవంతంగా ఫార్చునేట్గా ఫీల్ అవుతున్నాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మా, ధన్యవాదాలు. హరే కృష్ణ తల్లి. అంతా హరే అంతా గురువు కృష్ణుడు కృప. ఆ, మా అదంతా అందరికి కూడా గురూజీ. ఆ, సో భగవంతుడి కృప లేకపోతే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా మనం ఇలా కలగలిగాం చూసారా. ఆ, ఎలాగా ఇప్పుడు వెంకటకృష్ణ మాతాజీ ఎక్కడో ఒక చివర ఒక ఊరిలో ఉంటారు. మనం గొల్లపూడిలో ఉన్నాము. ఆ, ఏలూరులో పద్మజ మాతాజీ ఉన్నారు. గుంటూరులో ప్రవీణ్ ప్రభు ఉన్నాడు. ఆ, ఇంతకుముందు అమెరికా నుంచి మాతాజీలు అటెండ్ అయ్యేవాళ్ళు, బెంగళూరు నుంచి అటెండ్ అయ్యేవాళ్ళు, హైదరాబాద్ నుంచి. ఆ, ఇదంతా కృష్ణ ప్లాన్ అనమాట. సో చూద్దాం. ఓకే. ప్రభుజీ, మేము గాంధీనగర్లో ఉండేవాళ్ళం అండి. గత 40 ఏళ్ళ నుంచి 2 సంవత్సరాలు గొల్లపూడి వచ్చి మీ సాంగత్యం నా అదృష్టం వల్ల ఉండి గొల్లపూడి వచ్చామా, ఇక్కడ చేరామా అనిపిస్తుంది ప్రభు. నిజంగా కూడా. కృష్ణ ప్లాన్స్ అలాగే ఉంటాయి. ఎవరి ద్వారా ఎవరికి మంచి జరగాలి ఆ, అని, ఎవరు ఎప్పుడు ఎవరు వచ్చాం. ఆ, ఎవరు ఎప్పుడు ఎవరికి అవసరం. ఉమ్, ఇప్పుడు ప్లాన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ, చాలా బాగుంటుంది ఆయన ప్లాన్. బాగా చేస్తారు. కేవలం మనకి విశ్వాసం ఉండాలి, అంతే అంతే. సో మనందరం కూడా ఆ, 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చెప్పుకొని క్లాస్ ముగించేద్దాం. ఓకే. సో హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే హరే. రామ కృష్ణ హరే హరే రామ, హరే రామ హరే హరే రామ కృష్ణ రామ హరే రామ కృష్ణ హరే కృష్ణ హరే హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే 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 హరే. హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రభుపాదికి చేసిన గురుదేవికి జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. ధన్వత్ ప్రణామ్ గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఈ గుహ్యమైన పరమ దివ్య జ్ఞానాన్ని మా అందరికి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ గురూజీ. ధన్వత్ ప్రణామం. ఈ థ్యాంక్ యూ గురూజీ. ఈ ముఖ్యమైన జ్ఞానాన్ని మా అందరికీ తెలియజేసినందుకు కృతజ్ఞతలు గురూజీ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. మమ్మల్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్తున్నారు. మాకు మీ గురువుగా దొరకటం చాలా అదృష్టం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవాత్ ప్రణామములు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రణాం ప్రభు. మీరు ఏదైతే జ్ఞానాన్ని ఆచరించి ఇంతవరకు వచ్చారో అదే దారిలో మమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నందుకు ధన్యవాదాలు ప్రభుజీ. మేము కూడా చాలా అదృష్టవంతులు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, లైన్ కట్ అయినట్టు పర్వాలేదు. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే ప్రభు, అంతా ఆ, గురువు కృష్ణుడి వల్ల మనం విజయవంతంగా మనం ఆ, ఈ యొక్క భగవద్గీతని ఆ, క్లాసెస్ని పూర్తి చేయగలిగాము. ఆ, మనం నిరంతరం సదా గురువుడికి కృష్ణుడికి మనం కృతజ్ఞతలుగా ఉండి ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్నో క్లాసులు చెప్పుకునే విధంగా మనం గురుదేవుల్ని కృష్ణుని ప్రార్థిద్దాం. శ్రీల గురుదేవ్కి జై. శ్రీకృష్ణ భగవానికి జై. జై. శ్రీ హరి బోల్. హరే కృష్ణ.